అమ్మ ఆజ్ఞని కాదంటే నీకే చేటు. నీకు నీ భార్యకి ఎడబాటు రాసి పెట్టుంది. అది జరిగి తీరుతుంది. కాదని కాలానికి ఎదురు తిరిగితే నీకే ప్రమాదం. మీ కలయిక నీకు క్షేమం కాదు, గుర్తుంచుకో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. జోగమ్మ, జోగమ్మ, పదండి. ఆర్య, ఏంటి జండే ఆలోచిస్తున్నావు? ఇలాంటివన్నీ నమ్మే సిచ్యువేషన్లో నేను లేను జండే. నాకు నా అను కంటే మించింది ఏదీ లేదు. ఆర్య, నా మాట విను నాన్న. జోగమ్మ ఎప్పుడు ఏమి హెచ్చరించినా అవన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా నీ మంచికే చెప్తోంది కదా నాన్న. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పటికే అను పిల్లలు ఏమైపోయారో ఎలా ఉన్నారో అని నేను అనుక్షణం సతమతమవుతుంటే ఇప్పుడు అనును వెతకడం మానేసి ఇంట్లో కూర్చోమంటావా? సార్, తను మీకు ప్రాణగండమని చెప్తుంది కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం? నా ప్రాణం నా నుండి ఎప్పుడో దూరం అయిపోయింది అంజలి. ఆ ప్రాణం కోసమే నా ఈ ఆరాటం. మొండిగా ప్రవర్తించు కార్య. గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఏ పని చేసినా వ్యర్థమే అవుతుంది. నీ మంచి కోరే చెప్తున్నాను. పైగా నువ్వు అను కలవడం వల్ల ఏదో ప్రమాదం రాసుందని చెప్తోంది. బహుశా అందుకే దేవుడు తనని ఇలా దూరం చేశాడేమో. మీ పిచ్చి సెంటిమెంట్స్ తో నన్ను ఆపాలని చూడకమ్మా, ప్లీజ్. సెంటిమెంట్ కాదార్యా, నమ్మకం. సండే, ఆర్య, లెట్స్ మూవ్. మదన్ కి కనిపించిన ఆ ఏరియాలో మొత్తం వెతుకుదాం. ఎలాగైనా సరే ఈ రోజు అను ఇంటికి తీసుకురావాల్సిందే. పద. ఆర్య, ఆగు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. జోగమ్మ చెప్పింది మర్చిపోయావా? దూరమైన భార్య పిల్లల కోసం తపిస్తూ తిరుగుతున్న నీ కొడుకు ఆ వెతుకులాటని ఆపేయాలి. ఏమంటున్నావమ్మా? అక్కడ అను కనిపించిందంటుంటే నేను ఇంట్లో కదలకుండా కూర్చోవాలా? నీ ఆరాటం నాకు అర్థమవుతోంది నాన్న. కానీ నువ్వు తన కోసం ఎంత దగ్గరగా వెళ్తే అను నీకంత దూరం అవుతుందని, పైగా నీకు ప్రమాద సూచనలున్నాయని కూడా చెప్పింది కదా నాన్న. అను నా ప్రాణమమ్మా. తన కోసం ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. నా నాపకమ్మా. ఆర్య, నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. ఏమైంది నాన్న? పడుకో.
పడుకో తల్లి. పిల్లలు ఆకలికేమో ఏడుస్తున్నట్టున్నారు. పాలివ్వమ్మా. దా. పాప ఆకలికి తట్టుకోలేకపోతోంది. ఇద్దరు ఆకలి ఒకటే కదా. కాసిన పాప కూడా పాలివ్వమ్మా. పాలు పట్టిస్తున్నా అలా ఏడుస్తుందేంటమ్మా? ఏమైందమ్మా? ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు. ఏంటమ్మా, పాలు సరిపోవటం లేదా? ఊరుకోమ్మా. మంచి పౌష్టికాహారం తింటేనే కదమ్మా పాలు పడేది. ఈ బామ్మ నీకు ఉన్నదాంతో కడుపు నింపగలదే గాని నీకవసరమైన తిండి పెట్టలేకపోతుందమ్మా. తను చెప్పిన మాటల్లో కాన్ఫిడెన్స్, తన కళ్లలో నిజం రెండూ లేవు. అంటే వాంటెడ్ గా ఇదంతా చేస్తుందా దాదా? ఐ గెస్ సో. తను ఎవరిని గమనిస్తుందో తెలుసుకుంటే అసలు నిజం బయటికొస్తుంది. నా అనుమానం ప్రకారం అను కూడా ఇలాగే మిస్గైడ్ అయిందేమో అనిపిస్తుంది. మాన్సీలో టెన్షన్ చూస్తుంటే ఇదంతా తన డ్రామాలా అనిపిస్తుంది. నీరజ్, టాప్ ఫ్లోర్ లో సీసీ ఫుటేజ్ ఒకసారి చెక్ చేయి. తను ఎవరిని అబ్జర్వ్ చేస్తుందో తెలిసిపోతుంది. అది నో మాన్సీ, నువ్వు ఇప్పుడు అపోజ్ చేసి ఒక్క మాట మాట్లాడినా నీ మీదే డౌట్ రేస్ అవుతుంది. కామ్గా ఉండు. మనకు కావాల్సిన ప్లేస్ లో సీసీ కెమెరా ఫిట్ చేసి లేదు దాదా. ఎంటీ ఫ్లోర్ వరకే కనిపిస్తుంది. జోకమ్మ జనరల్ గా ఇండైరెక్ట్ గా ఏదో మెసేజ్ కన్వే చేస్తూ సంబంధం లేని సామెతలు చెప్తూ అర్థం కాని చూపులు చూడటం మామూలే కదా. దీన్నెందుకు అంత సీరియస్ గా తీసుకోవటం? ఏమో, ఏ మాట వెనుక ఏ అర్థం ఉందో, ఏ చూపు వెనుక ఎవరి హస్తం ఉందో ఎవరికి తెలుసు. అనుమానం వచ్చాక క్లియర్ చేసుకోవడం మంచిది కదా. ఏరా, ఇదేనా ఇల్లు? ఇదేనా? ఇదేనా? ఇంకా చూస్తారేంట్రా, పదండి.
తలుపు తీయండి. ఎవరో వచ్చినట్టున్నారే. నేను చూస్తాను బామ్మ. తలుపు తీయండి. తలుపులు బద్దలు కొట్టండి రా. ఏయ్, పిల్లలెక్కడా? ఏంటి మెల్లగా పిల్లల్ని తప్పించేశావా? చెప్పు, పిల్లలెక్కడా? మర్యాదగా అడిగితే చెప్పావు కదా. నీ పిల్లల భవిష్యత్ కోసమే కదా ఇదంతా చేస్తున్నానంటున్నావు. వాళ్ళకి మంచి చదువులు, నీకో మంచి ఉద్యోగం నేనేర్పాటు చేస్తాను. కానీ నిజాయితీగా నిజం చెప్పు. నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు. ఆ మేడం గారే ఇదంతా చేయమని చెప్పారయ్యా. మా దాదాకి ఇంత అన్యాయం చేసిన నిన్ను అసలు ప్రాణంతో వదలను. మీరు వెళ్ళండి అమ్మా.
మీకు కావలసిన సహాయం అందుతుంది. ఐఎమ్ సో సారీ మామిన్లా. నేనేదో కోపంలో ఆలోచించకుండా నాకు పిల్లలు పుట్టారనే బాధ. నా కోడల్ని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేశావు. నా ఆర్య బాధకి కారణమయ్యావు. ఈ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. నీకేం ద్రోహం చేశావు? నీకేం అన్యాయం చేశావు? చెప్పు చెప్పు. చెప్తావా లేదా? అబ్బాయి రెండో పెళ్లి చేసుకుంటే యాక్సెప్ట్ చేశారు కదా మామిన్లా. అది నాకు ద్రోహం కాదా? నాకంటే వెనుకొచ్చిన అనుని ఈ ఇంటి కోడలి స్థానంలో నాకంటే మించిన గౌరవం ఇచ్చారు. అది అన్యాయం కాదా? ఆఫీస్ లో, ఇంట్లో అను అను అను. తనదే పెత్తనం, తనకి గౌరవం. ఇది అన్యాయం కాదా? చేసిందంతా చేసి మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తావా నిన్ను? నీరజ్, నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించాను. అనుని అవమానించినా చూస్తూ ఉండిపోయాను. నా తమ్ముడికి నన్ను దూరం చేసినా ఓర్పుగా భరించాను. చివరికి నేను నా కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చినా తల దించుకొని మౌనంగా వెళ్ళిపోయాను. కాని ఇప్పుడు ఏదైతే చేశావో అది క్షమించరానిది. అనుని దూరం చేశావు. కళ్ళు కూడా తెరవని పసిపిల్లలతో రోడ్డున పడేలా చేశావు. నీ మీద చెయ్యి చేసుకున్నా కూడా పాపం. సరే, ఏమని తెలిసిందా? లేదార్యా, ఏం తెలియలేదు. సార్ సార్ ఒక బొమ్మ కొనుక్కోండి సార్. వద్దులేమ్మా. ప్లీజ్ సార్, 50 రూపాయలే సార్. ఒక బొమ్మ తీసుకోండి సార్. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి సార్. వద్దని చెప్పాను కదమ్మా, వెళ్ళిపో. సండే, ప్లీజ్ సార్, 50 రూపాయలే సార్. ఒక బొమ్మ తీసుకోండి సార్. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి సార్. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. మీరు ఈ ఏరియాలో బొమ్మలు అమ్ముతారు కదా, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈమెను చూసారా? లేదు, ఎక్కడా చూడలేదు సార్.
తనదంతా అర్థం లేని అపోహని మాన్సి క్రియేట్ చేసిన అబద్ధమని తనకి ఎలా తెలియచేయాల్సిందే? తన వల్ల పిల్లల వల్ల నాకేం ప్రమాదం జరగదని తెలిస్తే తప్ప అను తిరిగి రాల్సిందే. తనకి తెలిసేలా చెప్పే అవకాశం నాకు లేదు. I'm completely broken, Zende. ఆర్య, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అను ఇక్కడుందని తెలిసింది కదా, అలాగే ఇంకెక్కడున్నా మనకు తెలుస్తుంది. తెలిసే వరకు వెతుకుదాం ఆర్య. అను ఖచ్చితంగా నిజం తెలుసుకుంటుంది, తిరిగి మనందరి దగ్గరికి వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా నీ పాపను నువ్వు కలుసుకున్నావు. గట్టిగా ట్రై చేస్తే అను నీ పిల్లల్ని కలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఆర్య. థింక్ పాజిటివ్ ప్లీజ్. పద ఆర్య, వెళ్దాం పద. శాపం తనది కాదమ్మా, నాది. కన్న బిడ్డని చేతుల్లోకి తీసుకొని కూడా నా బిడ్డ అని గుర్తించలేని శాపం ఏమంటున్నావు ఆర్య? అవునమ్మా, గుళ్ళో నేను ధ్వజస్తంభం పూజ జరిపించిన పాప ఎవరో కాదమ్మా, నా కన్న బిడ్డ. నాకు పాపనిచ్చిన అమ్మే అనుకి ఎన్ని రోజులు షెల్టర్ ఇచ్చింది. ఆ విషయం ఈరోజు నేను ఆ ఇంటికి వెళ్ళాకే నాకు అర్థమైందమ్మా. నేను ఇంతకు ముందు కూడా అనుని వెతుక్కుంటూ అదే ఇంటికి వెళ్ళాను. పాపతో ఆడుకున్నాను కూడా అమ్మా. కానీ అప్పుడు కూడా నాను అక్కడే ఉంటుందని అనుమానం రాలేదు. రాకుండాను జాగ్రత్త పడింది. నా కోసం నాకేమైపోతుందో అన్న భయంతో నాకు దూరం అయిపోయింది. అను ఎంత పిచ్చిదో కదమ్మా. ఆర్య, ఆ దేవుడు నిన్ను ఇంతలా ఎందుకు పరీక్షిస్తున్నాడు? ఎందుకు నీకింత అన్యాయం చేశాడు? దేవుడు నన్ను ఏదో ఒక రూపంలో అనుని పిల్లల్ని నా దగ్గరికి చేరుస్తూనే వచ్చాడమ్మా. బట్ నేనే గుర్తించలేకపోయాను. ఎన్నో కష్టాల్లో ఉండి నా ఇల్లు చేరింది. ఇప్పుడు నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో కాంతం. నువ్వంతగా చెప్పాలా అక్క? నువ్వేం దిగులు పెట్టుకోకు. అమ్మాయిని పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను.
నేను నా దగ్గర నుంచి పంపించేయడం నాకేమాత్రం ఇష్టం లేదమ్మా. ఇన్నాళ్ళు ఒంటరిగా బతికాను కదా, నువ్వు పిల్లలు బాగా అలవాటైపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఉండలేనేమో, కానీ ఏం చేస్తాం? నీ జాడ ఎవరికీ తెలియకుండా ఉండాలంటే నువ్వు నేను దూరంగా ఉండడమే మంచిదమ్మా. మరి నువ్వెక్కడుంటావు బామ్మ? నేనెక్కడో చోట ఉంటానులేమ్మా. కాదు బామ్మ, నా కోసం వెతుక్కుంటూ మళ్ళీ నీ దగ్గరికి రావచ్చు. నా ప్రాణం పోయినా కూడా నీ గురించి చెప్పనమ్మా. నువ్వు మాత్రం భద్రంగా ఉండు తల్లి. పిల్లలు జాగ్రత్త. అల్లరి చేసి అమ్మని ఏడిపించకండి నాన్న. ఈ బామ్మని మాత్రం మర్చిపోకండి. నా బంగారు తండ్రి, నా బంగారు తల్లి. ఎళ్ళొస్తానే. ఎళ్ళొస్తానమ్మా. బామ్మ, నా తలరాతే మంచిది కాదేమో బామ్మ. సంతోషం నాతో ఎక్కువసేపు ఉండదు. నాకు దగ్గరయ్యే ఏ ప్రేమ అయినా సరే దూరం కావాల్సిందేనేమో. అయ్యో, అలా అనకమ్మా. కష్టాలు కలకాలం ఉండవమ్మా. ఇలాగే ఓర్పుగా ఉండాలి. నీకు మంచి రోజులు వస్తాయమ్మా. నీకు దూరమైనవన్నీ కూడా దగ్గరవుతాయమ్మా. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వీలు చూసుకొని నిన్ను పిల్లల్ని చూడ్డానికి వస్తానులేమ్మా. నువ్వు మాత్రం జాగ్రత్తమ్మా. ఉంటాను కాంతం. చెప్పింది గుర్తుంది కదా? మీ నాన్న కోసం నాతో పాటు మీరు ఈ త్యాగం చేయక తప్పట్లేదు. మిమ్మల్ని సుఖంగా పెంచలేనేమో, కానీ మీలో మీ నాన్నగారి గొప్ప గుణం ఉండేలాగా అయితే పెంచుతాను. ఆర్యవర్ధన్ గారి పిల్లలు వర్ధన్ కుటుంబానికి దూరం కావచ్చేమో, కానీ ఆ గొప్ప గుణానికి దూరం కాదు అనేలా పెంచుతాను. మీకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను. ఎందుకంటే నాకంటూ మిగిలిన ప్రపంచం మీరే కదా. అన్నా, బాబుకి పాలకి డబ్బులు లేవమ్మా, అన్నా. లేవమ్మా, ప్లీజ్ అన్నా. లేవమ్మా, అన్నా, లేవమ్మా. బాబుకి పాలకి వెళ్ళవమ్మా, డబ్బులు వెళ్ళు. అన్నా. బాబుకి పాలకి డబ్బులు ఇవ్వండి. లేవమ్మా, అమ్మా, వెళ్ళు. ప్లీజ్ అమ్మా. ఈ అమ్మాయి ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఛ!
నాతో పంపించకుండా ఉండాల్సింది. అన్నా బాబుకి పాలకి డబ్బులు లేవన్నా. ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు? సార్ బాబు పాలకి ఏడుస్తున్నాడు సార్, కొంచెం సాయం చేయండి పక్కకెళ్ళమ్మా, పక్కకెళ్ళు. సార్. సార్ సార్ వెళ్ళమ్మా, వెళ్ళు, అవతలకెళ్ళు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ బాబు మొహం చూసైనా సరే ఎంత అరే, కొంత సాయం అవతలకెళ్ళమ్మా. చేయండి సార్. ప్లీజ్ సార్. వెళ్ళమ్మా, అవతలకెళ్ళు, చెప్తున్నాను కదా. ప్లీజ్ సార్ ఎంతో కొంత సాయం చేయండి సార్. ప్లీజ్ సార్. వెళ్ళమ్మా. జెండే ఇంకెంత టైం పడుతుంది? 2 minutes సార్. సార్ 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 ఏయ్ ఇటేవో నిన్ను అసలు బుద్ధుందా లేదా నీకు? బాబుతో ఆడుకుంటానని తీసుకొచ్చి అందరి దగ్గర ముష్టెత్తుతున్నావా? క్షమించక్క, తప్పైపోయింది. మా నాన్న మా అమ్మ ఆసుపత్రి కోసం తీసుకొచ్చిన డబ్బులన్నీ తాగేశాడక్క. అమ్మకి మందులు కొనాలని ఈ పని చేశానక్క. ఇంకెప్పుడు ఇలా చేయనక్క. మన అవసరం ఎలాంటిదైనా సరే ఎలాంటి తప్పు కూడా చేయకూడదు. తీసుకో తీసుకో. వద్దక్క వద్దక్క, ఆ సార్ ఎవరో చాలా మంచోడ్లో ఉన్నారక్క. ఈ డబ్బులు ఇచ్చారక్క. ఈ డబ్బుతో అమ్మకి మందులు తీసుకుంటానక్క. పర్లేదు తీసుకో. నీ మేలెప్పటికీ మర్చిపోలేనక్క. మీరు తుమ్మిదర్ ఇక్కడ ఏం చేస్తున్నావు? రేష్మక్క నువ్వా? వేరే ఏదో పని మీద వచ్చాను. అవును, నువ్వేంటి ఇక్కడ? మాది భయ్యా ఈ పక్కన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. క్యారేజ్ ఇద్దామని వెళ్తున్నా. ఆహా, అలాగా. రేష్మక్క నాకొక సహాయం చేస్తావా? బోలో నా క్యా కర్నా?